దొరికిపోయా. సౌండ్ లేదు. హైదరాబాద్ వచ్చేసాను. ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్. 6 months అవుతుంది. వైజాగ్లో ఉన్నా అనమాట. వైజాగ్ అసలు నేను ఎక్కడ ఉంటా ఏంటి భయ అంటే ఇల్లు వచ్చేసి వైజాగ్. మనం వర్క్ పర్పస్ మీద హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్ వచ్చానని తెలియగానే నా ఫ్రెండ్ రేణుగా ఉంటుంది కదా, అదే భయ సొరకాయ చేపల పులుసు చేశాను కదా వీడియో. చూడకపోతే ప్యాక్ చేస్తాం మళ్ళీ చూడు. తను ఈ రోజు నన్ను లంచ్కి ఇన్వైట్ చేసింది. స్టార్ట్ అందుకే కట్ చేస్తున్నావా? కట్ చేసి పెట్టే చేసేది. సో అది చూసారు, ఇప్పుడే కాల్ వచ్చింది. తొందరగా అంటుంది. వీడియో ఫుల్గా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం చేస్తున్నారు? మా ఆడియన్స్కి మీకు ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదా? ఎంతమంది మీరు చేసిన సొరకాయ చేపల పులుసుకి చాలామంది చూసారు కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నాం? ప్రాన్స్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ. ఇట్స్ లైక్ వెజ్ పులావ్, నాట్ బిర్యానీ యాక్చువల్లీ. పులావ్ నైస్. ఏంటి? ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్, దెన్ మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు మనం బ్రౌన్ కలర్ లో రాకపోతే కలర్ వేసుకోవచ్చా? బ్రౌన్ కలర్ అబ్బా ఏమన్నా జోక అసలు. మరి ఎలా? కొంతమంది నాలాంటి వాళ్ళకి బ్రౌన్ కలర్ రాలేదని చెప్పి అలా వెలిగిస్తూనే ఉంటుంది అన్న. అంటే లైట్ బ్రౌనిష్ చాలు, మరీ బ్రౌనిష్ అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మీకు తెలుసా, ఇప్పుడు నేను కూడా కుకింగ్ చేస్తున్నాను అనమాట. మనం కూడా బ్యాచులర్ లైఫే గైస్. మన కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా స్టార్ట్ చేయలేదు, మనం కొత్తగా వచ్చాం కాబట్టి. రీసెంట్గా ఒక ప్లేస్కి 1 week అవుతుంది. సో ఇక్కడ రేణుకాస్ ఏంటిది రెసిపీ అయ్యాక మన రెసిపీస్ కూడా వస్తాయి. ముందు వెయిట్ చేయండి. ఈరోజైతే మనం ఏమైంది? ఈరోజైతే మనం ఏంటిది ప్రాన్స్ కర్రీ అండ్ వెజ్ పలావ్ అంట. నేను కూడా నేర్చుకుంటాను ఎలా చేయాలని. నా రూమ్లో నేను చేసుకుంటా. సో ఈరోజు రేణుగా నువ్వే నాకు నేర్పించు ఎలా చేయాలి ఏంటని. బిర్యానీ నాకు రాదు నిజంగా. బిర్యానీ నేర్పించు, నేను చేసుకుంటాను. నెక్స్ట్ నేను చేసి నేను తిని నీకు తీసుకొస్తాను ఈసారి. అది బాగుండాలంటే ఇప్పుడు నువ్వు బాగా చేయాలి. నువ్వు తీసుకురాని అవసరం లేదు, నన్ను ఇన్వైట్ చెయ్యి నీ రూమ్ కి. డెఫినెట్లీ అది గుడ్ పాయింట్. నిజంగా అదే కరెక్ట్. నేను ఉండే కానీ నిన్నే తీసుకెళ్ళి వండిస్తాను అక్కడ కూడా. ఇంకెందుకు నువ్వు పిలిచేది? సరే నేనే చేస్తాను, నీట్గా చేసి నీకు ఒకరోజు మంచిగా పిలిచి ఇన్వైట్ చేస్తాను. ప్రతిసారి నువ్వే పిలుస్తున్నావు కదా, ఈసారి నేను పిలుస్తాను. ఏంటి బ్రౌన్ అయిపోయి కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చే వరకు ఇలా వేగించాలంట. వేగించేసాం. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఇంకా కొంచెం బ్రౌన్ అవ్వాలంట. ఇంకా బ్రౌన్ అవ్వకపోతే నేను చెప్పినట్టు కొంచెం కలర్ వేసుకోవడమే, బ్రౌన్ కలర్. లేదంటే మాడిపోతాయి. నా కలర్ అయితే మాడిపోద్ది. మా రూమ్లో ఉన్నది. వేగిన ఆనియన్స్లో టమాటా వేస్తున్నావా? వేసి కలపాలా? ఎంత టైం కలపాలి? కలపనవసరం లేదు, జస్ట్ అవి కొంచెం సెమీ బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి అంతే. అంతేనా? లిడ్ పెట్టాలి. సింపుల్ అయితే 5 minutes నుంచి తీసి తినేయచ్చా? ప్రాన్స్ వేయాలి కదా. 5 minutes కర్రీ కాదు ఇది, మ్యాగీ లాగా. ప్రాన్స్ ఏవి కనిపించట్లేదు నాకు. ఆల్రెడీ ప్రాన్స్ కుక్ చేసేసి ఇచ్చింది. తీసుకొచ్చా. ఏంటి రావుపాలెం నుంచి తీసుకొచ్చా? రావుపాలెం కాదు, రావులపాలెం. రావులపాలెం గైస్ చూడండి, ఇవి రావులపాలెం ప్రాన్స్ అంట. ఇదేంటో ఆల్రెడీ కుక్ చేసిందంట, తీసుకొచ్చిందంట, ఇప్పుడు కర్రీ చేస్తుందంట. చూద్దాం. కొత్త రెసిపీ ఏం కాదు, అందరూ చేసుకున్న రెసిపీ అది. కానీ అలాగే మేము ఫ్రెష్గా తెచ్చుకుని అప్పటికప్పుడు చేసేవాళ్ళం. అలా స్టోర్ చేసి ఎప్పుడు చేయలేదు. అది ఫ్రై చేసి పెట్టుకున్నావా? జస్ట్ వాటర్ పోయేంత వరకు. ఓకే. టర్మరిక్ పౌడర్ వేసి
అలా స్టోర్ చేసావు. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా ఉంటాయంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు మూడోసారి అప్పుడు వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా కదా, కళాయి పెట్టి బాండీ పెట్టి ఆనియన్స్ వేసి టమాటా వేసి వేసి ముక్కలు వేసి కలిపి తినేస్తే సెట్. ఏది నీ సిమ్ ఏంటి ఎక్కువ వరకేనా? ఇదేనా డిఫరెంట్గా ఉంది. ఇసుకలో మధ్యలో ఇలా ఇలా పొడుస్తూ ఉండాలి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ ఏం మాట్లాడుతున్నారా? ఇలా ఇలా చేస్తున్నావు కదా, అలా చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, నేను ఊరికి ఇలా తిప్పుతున్నా అంతే. అదేం టెక్నిక్ ఏమవుతుంది, లేదంటే చుట్టూ ఉన్న ఆయిల్ అంతా దగ్గరికి వస్తుందేమో అనిపిస్తుంది. ఆయిల్ ఫ్యూగల్ ఫోర్స్ అది. ఓ మై గాడ్, నాకు అసలు తెలియదు. చూడండి ఆయిల్ని ఇలా స్పూన్, అప్పుడు నాలాంటి ఇలా ఉండాలి హెల్ప్ చేయడానికి. అప్పుడు ఇలా స్పూన్ తీసుకుని వేసేయాలి. ప్రాన్స్ వేసేసుకుంటాం కదా. ఇప్పుడు ఫైనల్గా మన బుట్టలో ఉన్న ప్రాన్స్ని వేసేసాం అనమాట. దిస్ ఇస్ బాక్స్, నాట్ బుట్ట. బాక్స్. నేను తెలుగు మీడియం, దాని ఇంగ్లీష్ మీడియం. చూడు ప్రాన్స్ చూడు, ఒక్కొక్కటి ఎంత ఎంత పెద్దది ఉందో. వావ్, రావులపాలెం ప్రాన్స్ కదా, పెద్దగా ఉన్నాయి. సో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి నీట్గా కొంచెం సేపు మగ్గనివ్వాలి, అంతే కదా. నేను కూడా ఈ మధ్యన కుకింగ్ చేసి కుకింగ్ టర్మ్స్ నాకు కూడా అలవాడైతే మగ్గాలి, యూట్యూబ్లో చూస్తున్నాను కదా. దొరికిపోయా. సరే 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 అయితే బాయ్. అవునవును బాయ్. చూసారా గైస్, మా చెఫ్ ఫోన్ చేసి బిర్యానీలో ఎంత వాటర్ వేయాలని అడుగుతుంది. ఏం చెప్పమంటారు చెప్పండి, నేనేమో మీకు మంచిగా బిర్యానీ ప్రాన్ కర్రీ చేసి చూపిస్తుందని చెప్తే అది అంతే. చెఫ్లకు డౌట్స్ వస్తాయని ఈరోజు అర్థమైంది నాకు. మర్చిపోయావా బిర్యానీ ఎన్ని రోజులు అవుతుంది? లేదు మర్చిపోలేదు. యాక్చువల్లీ రైస్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది వాటర్. నార్మల్గా మనం రైస్ పెట్టినట్టు పెడితే అవ్వదు కదా ఇది. చూడు దీంట్లో గరం మసాలా పౌడర్. ఓకే ఓకే 1 స్పూన్ గరం మసాలా అంటే అదేనా? అది యాక్చువల్లీ ఇంటి నుంచి తీసుకొచ్చారు, దాంట్లోనే మొత్తం అన్నీ ఉంటాయి. లైక్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్ని కలిపి ఆడించుకుంటారు అంటారు, అదేనా? జీరా పౌడర్, మసాలా పౌడర్. ఒక్క పౌడర్ ఉంటే చాలు అంటారు. ఎంత సీక్రెట్ అంతా ఇందులోనే ఉంది మీకు. మనంతా రా రస్టిక్ మంది వీడియో ఛానల్. సో చూడు అది వేసిన తర్వాత కొంచెం కింద కమెంట్ చేయండి, మీ అందరికి పార్సల్ పంపిస్తాను ఫ్రీగానే. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే, అది కూడా ఏమంటారు, అంతే కదా. నెక్స్ట్ కొంచెం కారం వేసింది. కారం వేసాక అలా 2-3 సార్లు కలిపి వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేయాలంట. కొంచెం వాటర్ వేసి మళ్ళీ కాసేపు మగ్గనేయాలి, అంతే. సింపుల్. నేను కూడా చేసేస్తాను నెక్స్ట్ టైం. మంచిగా ప్రాన్ కర్రీ చేసి పెడతా. ఎగ్ కర్రీ చేసినట్టే ఉంది. సరిపోతుందా? ఇది క్యాండిల్ వ్యాక్స్లో ఉంది. అది టింగ్ బెల్ల సౌండ్ వస్తుంది గంటలాగా. ఇప్పుడు మనం వేసింది ఏమనుకుంటున్నారు? నెయ్యి అంట. నెయ్యి అనేది వెనుక నెయ్యి లాంటిదంట. కేక్ కటింగ్ చేయించినట్టు చేసాం ఇప్పుడు దాన్ని. 3 గ్లాసెస్ కదా ఎల్లో ఈశ్వర్.
వాళ్ళని వెళ్ళి అడగట్లేదు గైస్ మేము ప్రాన్ కర్రీ నుంచి బిర్యానీలోకి వచ్చాం అనమాట. బిర్యానీకి ఏంటి పెద్ద బాండి పెట్టు, నెయ్యి వేసావు, బిర్యానీ మసాలా అన్నీ వేసుకుంటున్నా. దానికి ఒక సెట్ కూడా ఉంటుందేమో కదా. సెట్ అంటే ఎవరిష్టం వాళ్ళు సెట్లో వేసుకుంటే సెట్లో ఉంటుంది, లేకపోతే ఇలా డబ్బాలో చెప్పు కాదు. యు నో వాట్, నేను ఏ రెసిపీ చేసినా ఆల్మోస్ట్ నేను కూడా బ్యాచిలర్ లాగే చేస్తాను, బికాస్ ఐఎమ్ నాట్ దాట్ ప్రొఫెషనల్. సింపుల్ గా నీ రెసిపీస్ ఎవరైనా చేసుకోవచ్చు అలాంటి బ్యాచిలర్ గాయ్. ఎస్, అదైతే కరెక్ట్. సో చూసారు కదా, ఆయిల్ వేసి నెయ్యి వేసి ఏవో ఆకులు తొక్కలు అన్నీ వేసింది బిర్యానీకి కావాల్సినవన్నీ. అది లవంగాలు, దాని పేర్లు మనకి అంత బాగా తెలియదు. సో బిర్యానీ మసాలా ఇది వేసేసి నెక్స్ట్ ఏం చేస్తుందో వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏం వేసాం? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మళ్ళీ అదే ప్రాసెస్ వేయడం కలపడం చాలా స్మెల్ వస్తుంది మంచిగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్, అవేంటో పక్కన సోయా చంక్సా? ఎస్, అవి లాస్ట్లో ఆల్రెడీ జస్ట్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అవి. సో అవి లాస్ట్లో ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకోసారి గరిట వేయాలి, తిప్పాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే కొత్తిమీర చల్లుతున్నాం. ఎస్, చూసారు కదా, మా ప్రాన్ కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ పక్కనే పులావ్కి రెడీ చేసి పెట్టాం. లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే ఇట్స్ ఆల్ సెట్ రెడీ టు ఈట్. ఎస్, ఇందాక పొటాటో వేసు, క్యారెట్ వేసు, లాస్ట్లో సోయా చంక్స్ వేయాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాను అది లేదని చెప్పావు. స్టార్టింగ్ వేయకూడదా? చెప్పు, స్టార్టింగ్లో ఎందుకు వేయకూడదు? ఆల్రెడీ బాయిల్ చేస్తాం కదా, ఇంకా మళ్ళీ స్టార్టింగ్లో ఎందుకు? వావ్, యమ్మీ. ఏంటి ఎప్పుడు వేసావు రైస్? ఎప్పుడు వేసావు? బిర్యానీ అయిపోయింది, ఇప్పుడు పిలుస్తున్నావు నన్ను. రైస్ వేసేసా, బిర్యానీ మసాలా కూడా వేసా. వేసేసి వాటర్ తక్కువ లేదు లేదు, వాటర్ ఇంకా అసలు వేయలేదు. వేస్తా కొంచెం రైస్ ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేస్తా. వాటర్ వేయకుండా ఎలా బాయిల్ అవుతుంది? వాటర్ వేస్తానంటే వాటర్ వేయకుండా ఎలా బాయిల్ అవుతుందంట. ఇప్పుడు అలా పెట్టేందుకు ఆయిల్ వేసి మొత్తం కలిపి అప్పుడు ఇంకా మంచి యమ్మీగా ఉంటుంది బిర్యానీ. మసాలా అంతా దానికి పట్టి కొంచెం ఉంచిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలా? ఎస్. ఎన్ని గ్లాసెస్ వాటర్ వేయాలి? 3 glasses రైస్ వేసాను. సో 5 glass ఆల్రెడీ కొంచెం మగ్గించాను కాబట్టి రైస్ని జస్ట్ 5 glasses వేసాను అంతే. ఓకే, అంటే నార్మల్గా రైస్ వేసుకున్నంత కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి వాటర్. తక్కువ వేసుకోవాలా? ఓకే, 3 glass రైస్కి 5 glass వాటర్ వేసావా?